ముందుగా అందరికి నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక జోకర్గా మారిపోయారా అంటే దీనికి ఖచ్చితంగా ఆయన అలానే మారిపోయారు అని అయితే మనం 100% చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు 2022లో కానీ 2023లో కానీ అంటే ప్రతి క్వార్టర్కి కూడా అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి కరెంటు ఛార్జీలు పెంచుతూనే ఉన్నారు. ఎప్పుడైతే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయని తెలిసిందో అప్పుడు పెంచడం ఆపేశారు. ఎందుకంటే మనం పెంచుకుంటా పోతే అక్కడ ఓట్ల పర్సంటేజ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది, దానివల్ల మనకి ఎఫెక్ట్ అయ్యిద్ది అని చెప్పడం వలన ఆయన తగ్గిపోయారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోవడం వలన ఇప్పుడు ఈయన మాట్లాడుతున్న మాటలేంటో ఒకసారి మీరు వినండి. అదే మాదిరిగా 27వ తారీఖున కరెంటు ఛార్జీల మీద బాధుడే బాధుడు. ఎన్నికలప్పుడు ఏమని చెప్పావయ్యా, కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నావు అన్నాడా లేదా? బాగా మన యూట్యూబ్లో కూడా నేను నా ట్వీట్లో కూడా పెట్టిన ఆయన అన్న మాటలు అప్పుడు ఎంత గట్టిగా అన్నాడు, మామూలు గట్టిగా కాదు. నేనున్నా, నేను తగ్గిస్తా, అన్న మాటలన్నీ కూడా మామూలు మాటలు కాదు. తీరా వచ్చిన తర్వాత 6 నెలలు తిరక్కమునిపే 15,000 కోట్ల రూపాయలు బాధుడే బాధుడు ఉట్టి కరెంటు మీద. సో దీన్ని క్వశ్చన్ చేస్తూ 27వ తారీఖున జనవరి 3వ తారీఖున ఫీజు రీయింబర్స్మెంట్ అందక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు. మనం ప్రతి క్వార్టర్ ప్రతి 3 నెలలకు ఒకసారి పిల్లలకు 3 నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఇస్తూ ఉన్న పరిస్థితి మన ప్రభుత్వం. విన్నారు కదా, ఈయన ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము అని చెప్పారు. ఆ దగ్గర ఆ ప్రూఫ్లు కానీ ఆ ఎవిడెన్స్లు కానీ ఇవన్నీ నేను ట్విట్టర్లో కూడా పెట్టాను, అవన్నీ చూడండి మీరు వెళ్ళి అని చెప్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో తమరు అధికారంలోకి రావడానికి ముందు కరెంటు ఛార్జీలు అనేవి బాధుడుగా ఉన్నాయి, నేను అధికారంలోకి వస్తే పూర్తిగా తగ్గించి వేస్తాను అని బేస్ వాయిస్తూ అరెస్ట్ చెప్పింది మనం. వచ్చిన తర్వాత ప్రతి 3 నెలలకి లేదా ప్రతి 6 నెలలకు ఒకసారి పెంచుకుంటూ పోయింది కరెంటు ఛార్జీలు మనం. తమరు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారుగా 9 సార్లు కరెంటు ఛార్జీలు అయితే పెంచడం జరిగింది. అది మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు. తమరు అది మీరు గుర్తుంచుకోవాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడే అర్హత కొంచెం కూడా 1% కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే అమ్మ ఒడి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా పేరెంట్స్ ఖాతాల్లో డబ్బులు జమ చేయడం వలన కాలేజీ యాజమాన్యం కావచ్చు, లేకపోతే స్కూల్ యాజమాన్యాలు కావచ్చు, ఆ ప్రభుత్వం అందించే ఆ అమ్మ ఒడి కానీ ఈ నిధులన్నీ కూడా డైరెక్ట్గా మీ అకౌంట్లోనే పడుతున్నాయి. కాబట్టి మీరు మాకు ముందే అమౌంట్ కట్టేసేయండి, అవి పడినప్పుడు మీరు తీసుకోండి అని చెప్పి పేరెంట్స్ని వేధించడం అయితే జరిగింది. దాని ద్వారా పేరెంట్స్ ఒకవేళ పనులు లేని టైంలో కూడా బయట అప్పు తీసుకొచ్చి మరి ఫీజులు అయితే కట్టిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు నష్టం కలిగించే విధంగానే ఉంది. కిట్లు ఇచ్చారు స్కూల్లో చదువుకునే పిల్లలకి, ఆ కిట్లు కానీ ఆ కిట్ల పైన జగనన్న విద్యాదీవెనని లేకపోతే అవన్నీ ఇవన్నీ బొమ్మలు వేసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి. ప్రతి ఒక్క దానిపైన నోట్బుక్ల పైన, బ్యాగుల పైన, అన్నిటిపైన వేసుకున్నారు. షూ మీద కూడా వేసుకోవాల్సింది, అడుగున నడిచేటప్పుడు బెల్ట్ మీద ముందు పెట్టుకుంటారు, అప్పుడు ఆయన రెండింటి మీద కూడా వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ బాగా కనపడేది అని ప్రజలు అనుకుంటున్నారు. లేదు సార్, దీన్ని పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో తెలియక ముందు పిల్లల్లోకి వెళ్దాము, ఈ విధంగానే మన బొమ్మ కనబడతా ఉండిద్ది 5 సంవత్సరాలు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చదువుకునే పిల్లలపైన కూడా ప్రభావం చూపే విధంగా ఎలక్షన్లు తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు కావచ్చు, తీవ్రంగా ఇలాంటి వాటిని మనం దూరంగా ఉంచాలి, పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి రాజకీయాలకు సంబంధించి ఎలాంటి ప్రలోభాలకు గురయ్యే విధంగా ఉండకూడదు అని చెప్పి ఒక చక్కటి ఆలోచనతో ఆ కిట్ల పైన ఉన్నాయి కానీ, లేకపోతే ముఖ్యమంత్రుల బొమ్మలు కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ల బొమ్మలు కానీ ఇవి ఏమీ వేయకుండా పిల్లలకి నాణ్యమైన విద్యని అందించడమే ధ్యేయంగా ముందుకు వచ్చినటువంటి ప్రభుత్వం కూటమి. ఈ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కూటమి ప్రభుత్వం గురించి విమర్శలు చేయడం అంటే చాలా హాస్యాస్పదంగా మనం చెప్పొచ్చు.